అమ్మా లత, బాబాయ్ ఇలా రామ్మా. బాబాయ్ నా బంగారు తల్లి, వాళ్ళ మీదున్న కోపంతో నిన్ను కూడా నేను దూరం పెట్టానమ్మా. ఈ రోజు నుంచి మనందరం వేరే కుటుంబం కాదు, ఒకే కుటుంబం. థ్యాంక్స్ మావయ్య. నోటి వెంట మమ్మల్ని క్షమించాను అన్న మాట వింటేనే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే ఈ క్షణమే నేను ఈ లోకాన్ని చూసినంత ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మావయ్య. అవునన్నయ్య, ఇది కళ నిజమా అనిపిస్తుంది. నువ్వు మమ్మల్ని క్షమించావు. ఈ జన్మకి మాకిది చాలన్నయ్య, ఇది చాలు. అవునే, ఈ ఆనంద సమయంలో నా చిన్న మనవరాలతో పాటుగా నా పెద్ద మనవరాలు కూడా కలిస్తే ఎంత బాగుండో అనిపిస్తోంది. నేనే మీ పెద్ద మనవరాలనని నాతో పాటుగా మీ అందరికీ ఈ విషయం తెలుసు. కానీ మీ ముందు నిజం చెప్పే ధైర్యం లేక, నేనే మీ పెద్ద మనవరాలనని చెప్పే అదృష్టం లేక ఇలా మౌనంగా మిగిలిపోయానని ఆ దేవుడికి కూడా తెలుసు. నా అన్న వాళ్ళందరినీ కంటి ముందు చూస్తూ కూడా మీరంతా నా వాళ్ళే, నేను కూడా మీ బిడ్డనేని చెప్పుకోలేని దురదృష్టవంతురాలే. అమ్మా చిట్టిమ్మా, ఈ సంతోషానికి ఆనందానికి కారణం నువ్వేనమ్మా. ఇప్పుడు ఈ రెండు కుటుంబాల్ని కలిపింది కూడా నువ్వేనమ్మా. నువ్వే గనక చొరవ తీసుకోకపోయుంటే ఈ రెండు కుటుంబాలు ఎప్పటికీ కలిసేవి కావు. చాలా థ్యాంక్స్ అమ్మా. అవునమ్మా, ఈ ఆనందానికి సంతోషానికి కారణం ముమ్మాటికి నువ్వే చిట్టమ్మా. రేపు గుళ్ళో జరగబోయే అన్నదాన కార్యక్రమం ఇదిగో నా మనవరాలు లత నీ చేతుల మీదుగా ఇద్దరూ కలిసి జరిపించాలి. అన్నదానం ఏంటి నానమ్మా? రేపు మా వదిన గారి పుట్టినరోజమ్మా. ఆ సందర్భంగా గుళ్ళో అన్నదానం చేస్తానని మొక్కుకున్నా. రేపు మన వాళ్ళందరూ అన్నదానానికి వచ్చి తీరాలి. వద్దను బాబాయ్, లేదంటే నేను ఫీల్ అవుతాను. అయ్యో సార్, మీరు పిలవడం మేము రాకపోవడమా? తప్పకుండా వస్తాం సార్, అది కూడా మా కుటుంబంతో సహా. థ్యాంక్ యూ రవిచంద్ర. మా చిట్టమ్మా పిలుస్తానమ్మా. పిలుస్తామమ్మా. అలాగే బాబాయ్. జాగ్రత్త బావగారు. అలాగే బావగారు. వెళ్ళొస్తాం మానస. అలాగే అమ్మా. పదమ్మా. అమ్మా చిట్టమ్మా, ఎన్నో ఏళ్లగా విడిపోయిన రెండు కుటుంబాలని నువ్వు కలిపినందుకు నీకు నా జీవితాంతం రుణపడి ఉంటానమ్మా. మానస, పద వెళ్దాం. రామలత వెళ్దాం. వెళ్ళొస్తామక్క. రా వర్మ.
బా 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 నీ బాధ నాకు అర్థమైంది చిట్టమ్మా. ఆ ఇంటి బిడ్డవైనా కూడా నువ్వు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నావనే కదా ఇంతలా బాధపడుతున్నావు. ఇక నువ్వు ఎవరికోసం నిజం దాచనక్కర్లేదు. నిర్భయంగా నిజం చెప్పే. నువ్వు జమీందారీ కూతురువని చెప్పే. ఓ తాత, నేను చెప్పలేను, చెప్పను కూడా. చిట్టి, చిట్టి, నా మాట విను. నాకు తెలుసమ్మా, నీలంబరి కొడుకు మీద ఒట్టు పెట్టి మాటిచ్చావని, నువ్వు నీ పేరు బయట పెట్టట్లేదని. కాని ఏదో ఒకరోజు ఆ నిజాన్ని నేనే చెప్తాను చిట్టి. ఏ కాంతమ్మైతే తప్పు చేసి నిన్ను నీ పుట్టింటికి దూరం చేసిందో, అదే కాంతమ్మ నిన్ను తిరిగి నీ పుట్టింటికి దగ్గర చేసి తీరుతుంది. చేస్తాను చిట్టి, చేస్తాను. బజ్జో కన్నా ఇప్పటికే బాగా పొద్దుపోయింది. నువ్వు బజ్జుంటే అమ్మ కూడా బజ్జుంటుంది. బజ్జో. ఇదిగా కళ్ళు మూతలు పడిపోతాయా? అలాగే భాస్కరు. నీలాంబరి కూడా ఈ గదిలోనే ఉందే. నేను బయట పడుకుంటానయ్యా, నువ్వు ఇక్కడే పడుకో. ఆగా, ఇదిగా నువ్వు నా పిల్లనవే, ఇది నా పిల్లమే. నిన్ను వదిలేస్తే ఇది పీలైపోద్ది, దీన్ని వదిలేస్తే నువ్వు పీలైపోతావు. అందుకే ఈ రోజు నుంచి మనం ముగ్గురు ఒకే మంచమే పడుకుందాం, సరేనా? నువ్వు లేసావంటే పడుకో. ఇదేమైనా సినిమా అనుకున్నావా? ముగ్గురు కలిసి ఒకే గదిలో పడుకోవడానికి? నేనుండగా నాతో పాటు పడుకోవడానికి ఈ నాగమణికి సిగ్గుందో లేదో తెలియదు, కానీ మీరిద్దరూ ఉండగా పడుకోవడానికి నాకు సిగ్గుంది. క్షమించండమ్మా, నేనెంత చెప్తున్నా వినకుండా లాక్కొచ్చాడు. ఇదిగో భాస్కరు, నువ్వు నీలంబరి ఇక్కడ పడుకోండి. నేను బయటికెళ్ళి నా కూతురుతో పాటు పడుకుంటాను. ఎవరూ నా కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. త్వరలోనే నా కొడుకుని తీసుకుని నేను అమెరికా వెళ్తున్నాను. ఇక జీవితంలో నా మొహం మీకు చూపించను. మీరిద్దరూ ఎంచక్క హ్యాపీగా ఉండండి. ఏటి, నీలాంబరి అమెరికా వెళ్ళిపోతుందా? ఏమో నాకు ఇప్పటికే తెలిసింది. పద వెళ్ళి మాట్లాడదాం. ఇదిగా ఇదిగా నీలంబరి, ఆగు ఆగు. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నా కొడుకుని తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? నీ కొడుకు కాదు, మన కొడుకు. అదేలే, మన కొడుకేలే. అయినా ఇప్పటికిప్పుడు నీకు అమెరికా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇంకా ఏం కావాలి? ఫలానా నీలాంబరి మొగుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బిడ్డతో సహా ఇంటికొచ్చిందంట. అయినా సరే నీలాంబరికి సిగ్గు లేకుండా వాడితో కలిసి ఉందంట అని ఊరి జనాలంతా చెవులు కొరుక్కుంటూ ఉంటే విని భరించే ఓపిక నీకుందేమో కానీ నాకు లేదు. అయినా నా కళ్ళ ముందే నా భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తుంటే చూసి భరించే శక్తి నా గుండెకి లేదు. నాకే కాదు, ప్రపంచంలో ఏ ఆడదానికి ఉండదు. అందుకే నీ కంటి కనబడినంత దూరంగా, నీ మాట వినబడినంత దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. ఈ నిర్ణయంలో తిరుగులేదు. అంటే అమెరికాకి వెళ్ళిపోతానంటావు? 100% వెళ్ళిపోతాను. సరే, నువ్వు నిర్ణయించుకున్నాక నీ చెప్తే ఏంటావేంటి? వెళ్తే వెళ్ళేవులే కానీ మీ అమ్మ నీ పేరు మీద రాసిన ఆస్తిలో
ఈ ఎంతో కొంత నా పేరు మీద రాసేవు అనుకో, మీ అందరం కూడా హ్యాపీగా ఉంటాం. అమెరికాలో నువ్వు నీ కొడుకుతో హ్యాపీగా ఉండొచ్చు. ఏమంట? ఏంటి? నా పుట్టింటి వాళ్ళు రాసిచ్చిన ఆస్తిని నీ పేరు మీద ఎలా రాస్తాను? పోనీ నా పేరు మీద నీకు రాయడం ఇష్టం లేకపోతే ఇదిగా ఈ నాగమణి పేరు మీద రాసి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను నాగమణికి నా ఆస్తిని ఎందుకు రాయాలి? ఎందుకంటే మన బిడ్డ మీద తల్లిగా నీ ఒక్కదానికే కాదు, తండ్రిగా నాకు కూడా హక్కు ఉంటుంది. ప్రశాంతంగా నువ్వు నీ కొడుకుతో అమెరికా వెళ్ళాలి అనుకున్నావు అనుకో, ఆస్తి నా పేరు మీద రాసేయి. లేదనుకో, నా పర్మిషన్ లేకుండా నా బిడ్డను నాకు దూరం చేస్తుంది అని కోర్టులో నీ మీద కేసేస్తాను. దాంతో బిడ్డ నీ దగ్గర ఉండాలా నా దగ్గర ఉండాలా అనే విషయం తేలడానికి 10 ఏళ్ళు పడుతుంది. అప్పుడు దాకా నువ్వు ఇండియాలోనే ఉండాలి. అదే గనక నేను అడిగిన నువ్వు నాకు రాసిచ్చావనుకో, ఈ కేసులు కట్టాలంటివి ఏమి ఉండవు. అప్పుడు మీ తల్లి కొడుకులు ఇద్దరు నచ్చిన దేశానికి వెళ్ళిపోవచ్చు. ఏమంటా? నువ్వు నీచుడువని తెలుసు కానీ మరి ఇంత నీచుడువని తెలీదు. నా ఆస్తి పోయినా పర్వాలేదు, నేను నా కొడుకు నీకు దూరంగా బ్రతకాలి. చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే నేను పెడతాను. నీ పీడ విరగడు చేసుకుంటాను. నీలంబరి, భాస్కర్ అలాగే వాగుతాడు. నువ్వు మాత్రం దయచేసి సంతకం పెట్టుకో. సంతకం పెట్టక నా కొడుకుని వీడి దగ్గర వదిలేయమంటావా? ఇంపాసిబుల్. వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురాపో. క్షణాల్లో తెచ్చేస్తాను. నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు నీలంబరి. నువ్వు చేసింది మాత్రం నాకు నచ్చిందా? అయినా నేను బ్రతికే ఉన్నాను కదా, ఇది కూడా అంతే. ఇక నువ్వు అడిగిన డాక్యుమెంట్స్ ఇదిగో పెన్ను, సంతకం పెట్టేసి బాబు నెలకి. ఇటు ఇవ్వు. చిట్టమ్మ, చిట్టమ్మ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నీలంబరి అమాయకంగా తన ఆస్తి మొత్తం మీ అన్నయ్య పేరు మీద రాసేస్తుంది చిట్టమ్మ. బేగా చాపు. ఏంటి? వదిన ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద రాస్తుందా? అవును చిట్టమ్మ, నేనెంత చెప్పినా వినట్లేదు. తాగుబోతోడికి ఆస్తి రాస్తే హారతి కర్పూరంలా ఆస్తి మొత్తం హరించేస్తాడు. నువ్వే వచ్చి ఎలాగైనా ఆపాలి అనుకున్నాను. మా అక్క ఇలాంటి పని చేస్తుందని ముందే అనుకున్నాను. చిట్టి, పద వెళ్దాం. రండి. ఆగుదినా. ఏటి ఏడ్సెత్తున్నావు వదినా? ఏదైనా చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించక్కర్లేదా? మీ అమ్మ నీకు రాసిచ్చిన ఆస్తి మొత్తం ఈడి పేరు మీద రాసెత్తే ఆ ఆస్తి మొత్తం వాడదనుకొని తాగి తందరలాడితే నువ్వు నీ బిడ్డ ఏమైపోవాలి?
అవునక్క, నువ్వు అసలే అమాయకురాలివి. బావ ఏవేవో మాయమాటలు చెప్పి నీతో ఆస్తి మొత్తం రాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు మాత్రం ఆయన ట్రాప్లో పడకక్క. అవును, ఇంత అమాయకురాలివి నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? ఇప్పటిదాకా వీడు చేసిన మోసాలు చూస్తూనే ఉన్నావుగా, నీకు చేసిన ద్రోహాలు చూస్తూనే ఉన్నావుగా. అయినా సరే వీణ్ణి ఎలా నమ్మి ఆస్తి మొత్తం రాయాలనుకున్నావే? ఏం చేయమంటావమ్మా, అంతా నా దురదృష్టం, నా తలరాత. వీడు కట్టిన తాళికి విలువిచ్చి వీడే నా ధైర్యం అనుకున్నందుకు కట్టిన తాళికి కట్టుకున్న భార్యకి నమ్మక ద్రోహం చేశాడు, నమ్మించి నయ వంచన చేశాడు. అందుకే వీడి పీడ విరగడు చేసుకుందాం అనుకుంటున్నాను. వీడి నుంచి దూరంగా అమెరికా వెళ్ళిపోయి వీడికి శాశ్వతంగా దూరం కావాలి అనుకుంటున్నాను. అందుకే నా ఆస్తి మొత్తం వీడి పేరు మీద రాయాలనుకుంటున్నాను. వదిలే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు దూరంగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? మేమందరం నీకు లేమా? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నది మీరెవరూ లేరు అని కాదు చిట్టమ్మా, మనశ్శాంతి లేదని. కట్టుకున్న భార్యని కాబట్టి కట్టు బానిసలా పడుంటాను. కానీ రేపు నా కొడుకు పెరిగి పెద్దవాడైతే మీ నాన్నకి 2 పెళ్ళాలంట కదా అని ఊరంతా వాణ్ణి ఎగతాళి చేస్తుంటే వాడు భరించగలడా, తట్టుకోగలడా? అందుకే నిర్ణయం తీసుకున్నాను చిట్టి. కేవలం నా బిడ్డ సంతోషం కోసం, వాడి భవిష్యత్తు కోసమే దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, అంతే. ఉద్ధరించావులే. నువ్వు అమెరికా వెళ్తే దూరం అయ్యేది సమస్యలకి కాదే, కన్న తల్లి ప్రేమకి, బంధాలకి, అనుబంధాలకి. నీ కన్న తల్లిగా చెప్తున్నాను, నువ్వీ దేశం దాటడానికి వీల్లేదు. రే భాస్కర్, ఇంకొక్కసారి నా కూతురి జోలికొచ్చావో అల్లుడివని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. నాన్న రవి, గదిలోకెళ్ళి నీలాంబరి పేరు మీద నేను రాసిన డాక్యుమెంట్స్, డబ్బులు, నగలు అన్నీ తీసుకురా. అలాగే. ఇది మరీ బాగుంది కాంతమ్మత. నేనేమన్నా నీలాంబరి పీకి మీద కత్తెట్టి రాయమన్నానేంటి? తన అంతటి తను రాస్తానంటే రాయమన్నాను. నోర్మోయ్, నీ కక్కుర్తేంటో నాకు తెలీదా? తాగడానికి మందు లేకపోతే పెళ్ళాం మెళ్ళో పుస్తలు అమ్మడానికి కూడా నువ్వు వెనకాడవు. అలాంటిది కోట్లొస్తుంటే వదులుకుంటావా? ఇవ్వమ్మా.
అందరూ చూడండి, ఈ కాకినాడ కాంతమ్మ తన కూతురి పేరు మీద రాసిన ఆస్తి పత్రాలని మీ అందరి సమక్షంలో ముక్కలు చేస్తున్నాను. అయ్యో అతను